మాజీ మంత్రి బీఆర్ఎస్ నాయకులు హరీష్ రావు, రిటైర్డ్ పోలీస్ అధికారి రాధాకిషన్ రావుకు తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో నమోదైన ఫోన్ ట్యాపింగ్ కేసును హైకోర్టు గురువారం కొట్టివేసింది. సిద్దిపేటకు చెందిన వ్యాపారి చక్రధర్ గౌడ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో హరీష్ రావుతో పాటు రాధాకిషన్ రావుపై కేసు నమోదైంది. ఈ ఎఫ్ఐఆర్ ను క్వాష్ చేయాలంటూ కూడా కోరుతూ హరీష్ రావు తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై ఇరు వర్గాల వాదనలు విన్న తరువాత ఎఫ్ఐఆర్ ను కొట్టివేస్తూ తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది. మాజీ మంత్రి బీఆర్ఎస్ నాయకులు హరీష్ రావు అలాగే రిటైర్డ్ పోలీస్ అధికారి రాధాకిషన్ రావుకు తెలంగాణ హైకోర్టులో ఊరట లభించిందని చెప్పాలి. మరి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రామ్ నరేష్ అందిస్తారు. రామ్ నరేష్, చెప్పండి. ఫోన్ ట్యాపింగ్ కేసు వ్యవహారంలో మాజీ మంత్రి హరీష్ రావు అదేవిధంగా చక్రధర్ గౌడ్కు హరీష్ రావుకు ఊరట లభించింది. ఈ కేసు అంటే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో పంజాగుట్ట పోలీసులు డిసెంబర్ 2024 చక్రధర్ గౌడ్ ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు నేపథ్యంలో హరీష్ రావుపై పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేయడం జరిగింది. ఈ కేసు సంబంధించి ఎలాంటి ఆధారాలు లేకుండా కేసు నమోదు చేయడం జరిగిందని చెప్పేసి, విచారణ కూడా చేయకుండా కేసు నమోదు చేయడం జరిగిందని చెప్పేసి హరీష్ రావు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై సివిల్గా వాదనలు జరిగాయి. చక్రధర్ గౌడ్కి ఏదైతే హరీష్ రావుపై ఫోన్ ట్యాపింగ్ కేసు ఫిర్యాదు చేశారో అక్కడ చక్రధర్ గౌడ్పై గతంలో అనేక కేసులు ఉన్నాయి, సింగిల్ రికార్డులు ఉన్నాయని చెప్పేసి హైకోర్టు దృష్టికి తీసుకురావడం జరిగింది. దీనిపై పలుమార్లు విచారణ జరిగిన పోలీసులు విచారణ జరగకుండా ఏకపక్షంగా కేసు నమోదు చేయడం జరిగిందని చెప్పేసి దీనికి సంబంధించి హైకోర్టులో సుదీర్ఘ వాదనలు అయితే జరిగాయి. వాదనల అనంతరం ఈ రోజు హైకోర్టు కీలక తీర్పును అయితే వివరించింది. దీంట్లో ఎలాంటి ఆధారాలు లేవు కాబట్టి హరీష్ రావు మిగతా దీంట్లో వాళ్ళందరికీ కూడా ఊరట లభించిందని చెప్పుకోవచ్చు. కేసు పూర్తిగా కొట్టివేస్తూ ఇచ్చింది. కేవలం రాజకీయ కుట్రకు పూరితంగా దీంట్లో ఎలాంటి ఆధారాలు లేవని చెప్పేసి హైకోర్టు ఈ కేసును కొట్టేయడం జరిగింది. దీంతో హరీష్ రావు మాత్రం ఊరట లభించిందని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ రామ్ నరేష్.